ఈరోజు చిలకలూరిపేట ప్రజాగలం వేదిక మీద అటు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సరే వాళ్ళకి అలవాటైన హావాభావాలు, వాళ్ళకి అలవాటైనటువంటి కొన్ని పదాలు తీసుకొని సీరియస్గా ప్రసంగాలు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఈ క్రమంలో సరే చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపించింది, అరే లోపల వీళ్ళు ఏమనుకుంటుంటారు, జనాలు ఏమనుకుంటారని చెప్పి వీళ్ళు అనుకుంటుంటారు. ఇంతకుముందు ఏమో విచ్చలవిడిగా తిట్టుకున్నారు, ఇప్పుడేమో కలిసి నవ్వుకుంటున్నారు. రాజకీయం అంటేనే ఇంత సిగ్గు లేకుండా ఉంటుందా అని చెప్పి జనాలు అనుకుంటుంటారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ 1, 2 సార్లు 3 సార్లు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ గారు వేదిక మీద వచ్చినప్పుడు మధ్యలో మైకులు పనిచేయకుండా పోయినప్పుడు, ఆ పాట ప్లే చేసినప్పుడు, నరేంద్ర మోదీ గారి ప్రసంగం ముగించి వెళ్ళేటప్పుడు అలా 3 సార్లు మాత్రం అమ్మ పొట్ట నొప్పించినట్లు పడి నవ్వుకున్న కారణం ఏంటి తెలుసా? ఆ 3 సార్లు ఒక పాట ప్లే అయింది. 3 సార్లు ఒక పాట ప్లే అయింది. ఏం పాట తెలుసా? భరతమాత 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 ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి ఆ పాటలో నెక్స్ట్ ఒక లిరిక్ వస్తుంది. పిచ్చి పిచ్చి కాకులన్నీ ఏకమై కాగుమన్నవి, మంచి కోకిలమ్మ కూతనే ఆపుతున్నవి. మీకు అర్థమవుతుందా నేను ఎందుకు నవ్వుకున్నాను? మీకు అర్థమైతే మీరు నవ్వుకోండి. అబ్బా దీన్నైతే నేను విశదీకరించి చెప్పలేను. మరోసారి లిరిక్ అయితే పడతా. మీకోసం అభిమానుల కోరికను మన్నించి మరొక్కసారి లిరిక్ పాడడానికి సిద్ధపడి తిరిగాను. పిచ్చి పిచ్చి కాకులన్నీ ఏకమై కావుమన్నవి, మంచి కోకిలమ్మ కూతనే ఆపుతున్నవి అంట. ఆ పాటల లిరిక్ నేనేమీ లేదు చెప్పట్లేదండి బాబు. నేను చెప్పాను కదా, కొన్ని బాగా ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. నేను కొన్ని దగ్గర సీరియస్ దగ్గర కూడా నేను ఎంటర్టైన్మెంట్ నాకు దొరికిందంటే నేను నవ్వేస్తాను. నాకు నవ్వడం బాగా అలవాటు. ఎక్కువ నవ్వుతూ ఉంటాను. ఇది అలాగే ఉంది మరి. పిచ్చి కాకులన్నీ ఏకమై కావుమన్నవి, మంచి కోకిలమ్మ కూతనే ఆపుతున్నవి అంటే మరి నాకు నవ్వు రాకుండా ఎట్లుంటుంది? మీకు నవ్వు రాకపోతే నేను ఏం చేయలేను. అబ్బా నవ్వు వస్తే నవ్వుకోండి. కానీ నాకు బాగా ఏమంటారు, ఈ సభలో రిలీఫ్ ఇచ్చినటువంటి అంశం అది. చాలా బాగా రిలీఫ్ ఇచ్చినటువంటి అంశం.